హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మొన్న బుధవారం రోజునండి. సో, ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను. లేచిన తర్వాత ఫస్ట్ డిష్ వాషర్ లోడ్ చేసేసాను. ఇప్పటికప్పుడు లోడ్ చేస్తున్నానని చెప్పాను కదా! వాకింగ్‌కి వెళ్ళే ముందర డిష్ వాషర్ ఆన్ చేసేసి వెళ్దాము అని చెప్పి ఇంకా రాత్రి తిన్నవి ఏవో అలా ఉంటే జస్ట్ ఇందులో అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది కూడా నేర్చుకోవాలండి. నాకు స్టార్టింగ్లో అసలు డిష్ వాషర్లో గిన్నెలు ఎలా పెట్టాలి ఏంటి కొత్త కొత్త కదా, అప్పుడు ఏం తెలియదు అనమాట. ఇంకా అలా 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 అలవాటైపోయింది. ఏదైనా కానీ మనం ఉల్టా పెట్టాలన్నమాట. ఉల్టా అంటే బోర్లు ఇచ్చినట్టు పెట్టాలి. అప్పుడే మన గిన్నెలు డిష్ వాషర్ బాగా కడుగుతుంది అనమాట. సో అలా నేను ఇలా అడ్జస్ట్ చేయడం అలా అలవాటు చేసుకున్నాను అనమాట. సో ఇంకా అయితే డిష్ వాషర్ని ఆన్ చేస్తున్నాను. ఈరోజు వాకింగ్కి వెళ్ళే ముందరే కొన్ని పనులు చేయాలి, తలుపులన్నీ తీసేసి వెళ్ళాలి, కొంచెం గాలి ఇటు అటు వస్తుంది అని చెప్పి ఇంకా అన్ని పనులు స్టార్ట్ అయితే చేశాను అనమాట. యాక్చువల్గా నేను 4:30 అలా లేద్దామని అనుకుంటున్నానండి. కాకపోతే అస్సలు టైం కుదరట్లేదు కాదు, మేలుకు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్లో అలారం ఏంటో చాలా తక్కువగా సౌండ్ వస్తుంది. అది కొంచెం ఎక్కువ సౌండ్ వచ్చి దాన్ని స్నూజ్ చేసి అలా అలా అటు ఇటు చేస్తే అట్లీస్ట్ తర్వాత కొంచెం మేలుకు వస్తుంది అని అనుకుంటాను. కానీ అసలు అది కూడా మోగట్లేదు అనమాట. ఒకవేళ అది మోగితే అదొక చోట నేను ఒక చోట ఉంటాను. నాకు అసలు లెగిసి వెళ్ళి ఆఫ్ చేయాలని కూడా అనిపించదు. అది మోగి 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 దానికి కూడా చిరాకు వచ్చి అదే ఆగిపోతుంది అనమాట. అలా అవుతుంది ఈ మధ్యన. కానీ ఫోన్స్ పక్కన పెట్టుకుని పడుకోవడము, రిమోట్లు పక్కన పెట్టుకొని పడుకోవడం కూడా అంత మంచిది కాదు కదండి. ఎందుకో ఒక్కొక్కసారి మిషన్ మీదే ఉండిపోతుంది ఒక్కొక్క ఫోను. పడుకున్న తర్వాత పడుకునే ముందర పడుకుని లేచిన వెంటనే ఫోన్లు చూసే అలవాటు ఎంతమందికి ఉంది? నేనైతే పడుకునే ముందర చూస్తున్నా ఫోన్స్, కానీ పడుకుని లేచిన తర్వాత ఈ మధ్యన అసలు ఫోన్ చూడట్లేదు. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, నేనే లేట్గా లేస్తున్నాను అని చెప్పి కంగారుగా లేచి ఫస్ట్ బ్రష్ చేసుకుని మందులు వేసుకుని అప్పుడు వెళ్తున్నాను అనమాట వాకింగ్కి. ఈ మధ్యన నేను ఇదివరకు అయితే ఆ స్మార్ట్ ఫోన్ ఉండేది. నేను వాట్సాప్ కూడా చూడనండి యూట్యూబ్ చూసినంతగా. నిజం చెప్పాలంటే అసలు వాట్సాప్ మెసేజ్లు కూడా నేను ఓపెన్ చేయను. ఎందుకో నాకు అదంతా వాట్సాప్ స్టేటస్లు చూడడము ఇలాంటివి నాకు అంత అలవాటు లేదు. ఎందుకో నేను కూడా చూడను. నేను స్టేటస్లు పెడతాను, దట్ డజంట్ మీన్ అందరూ నా స్టేటస్ చూడాలని కాదు. నాకు మొక్కలన్నా ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదా, అలాంటివి స్టేటస్లు పెడతా ఉంటాను అనమాట. ఇల్లు మంచిగా ఉన్నప్పుడు అలాంటివి. ఇంకా వాషింగ్ మిషన్ అంటున్నాను చూడండి. డిష్ వాషర్ ఆన్ చేసేసిన తర్వాత పాల ప్యాకెట్లు ఉన్నాయన్నమాట. చెప్పాను కదా ఇవాళ బుధవారం అని. అసలు లాస్ట్ మంత్ అయితే పాలు వేయించుకొనే లేదండి. లాస్ట్ మంత్ కొంచెం తక్కువ, ఎందుకో తెలీదు, పాల ప్యాకెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని తక్కువ వేయించుకున్నాము. ఇంకా ఈ మంత్ అయితే ఎప్పుడప్పుడే అయిపోతున్నాయి. నేను పెరుగు తాలింపు కూడా పెడతా ఉంటాను కదండి, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ పాలు మంచిగానే అవుతున్నాయి అనడానికి. ఇంకా పాలు ఫ్రిడ్జ్లో ఉంటే అవి తీసి నీళ్ళల్లో వేసాను అనమాట. గడ్డ కట్టేసింది అని చెప్పి వచ్చిన తర్వాత దాన్ని వడకట్టి అప్పుడు కాద్దాము అని చెప్పి ఇంకా పాలు నీళ్ళల్లో వేసి తలుపులన్నీ తీసి, ఈ తలుపులు రాత్రులు తీయను, ఓన్లీ అంటే పగలు వాకింగ్కి వెళ్ళే ముందర అనమాట. కిటికీలు మట్టికి తీస్తాను, రాత్రులు కిటికీలు అయితే తీయను, ఇంకా దుమ్ము ఎక్కువైపోతుంది అని చెప్పి. 2 బాల్కనీలు ఉన్నాయి కదా, ఒకటి వాష్ ఏరియా అలాగే ఒకటి బాల్కనీ. ఆ 2 తలుపులు తీసి పెడతాను అనమాట. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే రాత్రి అంతా ఇవి ఇలా ఓపెన్లోనే ఉంటాయి. ఇంకా కిటికీలు అయితే ఇప్పుడు తెరుస్తాను అనమాట. ఇంకా ఇప్పుడు తెరిస్తే అట్లీస్ట్ కొంచెం గాలి అటు ఇటు అన్న వెళ్తుంది కదా అనే ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే బెడ్రూమ్లోనూ ఇక్కడ కూడా డైనింగ్ దగ్గర కూడా ఓపెన్ చేసి పెడతాను కిటికీలు. అలాగే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ చేయను. మాకు మెస్ అండ్ గ్రిల్ ఉంటుంది కదా, గ్రిల్ తాళం వేసుకుని వెళ్తాను అనమాట. డంబుల్స్ పట్టుకొని వెళ్తున్నాను పైకి. వాకింగ్ అంటే నేను మేడ మీదకి వెళ్తానండి, ఎక్కడికో వెళ్ళను. సో డంబుల్స్ పట్టుకుని వెళ్తున్నాను అనమాట.
ఎంత లేదనుకోండి ఒక 10 మినిట్స్ అయినా వీటితోనూ ప్లస్ నార్మల్ ఎక్సర్సైజెస్ కూడా చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పేసి డంబుల్స్ రోజు తీసుకొని వెళ్తున్నాను అనమాట. డంబుల్స్తో ఎక్సర్సైజెస్ చేస్తే కూడా మంచిగా క్యాలరీస్ కరుగుతున్నాయండి. నేను అది అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నాకు వాచ్ ఉంటుంది కదా చేతికి, ఆ వాచ్ నేను ప్రతిరోజు పెట్టుకుంటాను. ఎప్పుడు తడపను కానీ మ్యాక్సిమం పెట్టుకుంటాను అనమాట. 99.9%. నేను వచ్చేసరికి డిష్ వాషర్ గిన్నెలు కడిగేసింది. అయ్యో ఇది అయ్యిందా లేదా 1.5 hour ఉంటుంది అనమాట. ఇది అసలు కడిగిందా లేదా అని డౌట్ వచ్చి చూసుకుంటున్నాను అనమాట. లేకపోతే ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఆగిపోయిందా, అదేంటి గంటన్నర అయిపోయిందా అనే అనుమానంతో చూస్తున్నా. ఇంకా గిన్నెలు అయితే అయిపోయాయి. ఇవాళ ఓన్లీ ఎగ్స్ తీసుకెళ్దామని డిసైడ్ అయ్యానండి. అందుకని చెప్పేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఎగ్ లోపలిది తినకూడదు, బయటే తినాలి అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. కానీ నాకైతే అలాంటివి ఏమి ఉండవండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేనైతే లోపలికి బయటికి తొక్కలు తప్ప అన్నీ తింటామన్నమాట. ఏమో అన్నీ తింటేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వేస్ట్ అయిపోతాయి కదండి. వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, ఎన్ని డబ్బులు పెట్టుకుంటున్నాం మనము, వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పి నేనైతే అన్నీ తినేస్తాను అనమాట. నాకు తెలిసి అందరూ అలాగే తింటారు. చాలా రేర్గా ఎల్లో పాడేస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే పాలు వడపోస్తున్నాను. బేసిక్గా గేదె పాలు తీసుకుంటామన్నమాట. గేదె పాలు తీసుకున్నప్పుడు ఎందుకో నాకు ఒక్కసారి స్టార్టింగ్లో చాలా ఇయర్స్ బ్యాక్, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దగ్గరే తీసుకుంటాము మేము. చాలా ఇయర్స్ బ్యాక్ అందులో ఏదో దుమ్ములాగా అనిపించింది. ఇంక అప్పటి నుంచి కంపల్సరిగా ఫిల్టర్ చేస్తాను. ఇంకా ఫిల్టర్ చేసి అవి పాలు పొయ్యి మీద పెట్టాను. ఇక్కడ వచ్చేసి కాఫీ కోసం ఒక గిన్నెలో కొంచెం పాలు పోసి పెట్టాను అనమాట. మా లక్ష్మి వచ్చేసింది, ఏదో మాట్లాడుతుందనమాట. మేమిద్దరం ఇంకా ఈ మధ్యకాలంలో అయితే యుద్ధాల గురించి, బంగారం రేట్ల గురించి, మళ్ళా హెల్త్ ఇన్సూరెన్స్ల గురించి, లైఫ్ ఇన్సూరెన్స్ల గురించి ఇలా మాట్లాడుకుంటూనే ఉంటున్నాం అనమాట. ఏదో మాకు అన్నీ తెలిసినట్టు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాము. మాకు నిజంగా ఏం తెలీదు. బంగారం ఎందుకు రేటు పెరిగిందంటావు, వింటే అంత గమ్మున ఎందుకు తగ్గిపోయిందంటావు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. మోడీ గారు ఎందుకు చెప్పారంటారంటావు, బంగారం కొనొద్దని, బంగారం రేటు తర్వాత తగ్గుతుందంటావా, ఇలాంటి బంగారం రేటు తగ్గే అంత ఉందండి. ఏమో మరి నాకైతే తెలీదు. కానీ బంగారం రేటు తగ్గదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డ్రాస్టిక్ చేంజ్ చాలా ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. బంగారం రేట్లు పెరిగే ఉన్నాయి కానీ తగ్గేదైతే ఏం లేదు. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత లక్ష్మి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఇంకా కోడిగుడ్లు తొక్కలు తీసేసి జస్ట్ మిడిల్లోకి కట్ చేసి ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. నేను ఇంటికాడ నుంచి పెప్పర్ పౌడర్, సాల్ట్ తీసుకొని వెళ్తున్నాను. అవి రెండు దీని మీద స్ప్రింకిల్ చేసుకుని లంచ్ టైంలో తినేద్దాం కదా అని చెప్పి ఇంకా నేనే ఇంటికాడ నుంచి తీసుకుని వెళ్తున్నాను అనమాట. పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్. నన్ను ఏంటో వింతగా చూశారు ఒకసారి నేను ఇవి తీసుకొని వెళ్ళినందుకు. కానీ నేనైతే ఏం ఫీల్ అవ్వను. ఎందుకంటే మన గురించి మనకే తెలుసు కదా, పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే అస్సలు అలాంటి వాటికి ఫీల్ అవను. ఇంకా నేను వాటర్ బాటిల్ కూడా పట్టుకొని వెళ్దాం అనుకున్నాను. కానీ ఇది గ్లాస్ బాటిల్స్ కదా, మళ్ళీ ఈ పట్టుకొని వెళ్తే ఎక్కడ పగులుతాయో ఎందుకులే అని చెప్పి గ్లాస్ బాటిల్స్ కాబట్టి పట్టుకొని వెళ్ళట్లా. అసలు ఆ విజయవాడలో ఉన్నప్పుడైతే ప్లేట్ కూడా తీసుకుని వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను ప్లేట్లోనూ గట్ట పెట్టుకొని తినను. విజయవాడలో ఉన్నప్పుడు ప్లేట్స్ కూడా తీసుకొని వెళ్తే నువ్వు తినడానికి వచ్చావా అని అడిగేవాళ్ళు నన్ను అక్కడ. అంత ఘోరంగా ఉండేదన్నమాట. ప్లేట్లు, స్పూన్లు, మనం పట్టుకొని వెళ్ళిన బాక్స్లు ఇవన్నీ. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయానండి. వచ్చిన తర్వాత మళ్ళీ వాకింగ్కి వెళ్ళాను పైకి. ఇంకా 10,000 స్టెప్స్ అవ్వాలి కదా అని చెప్పి జస్ట్ ఒక 2,000-1,500 అలా మిగులుతాయి అంతే అనమాట సాయంత్రానికి. ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత వాచ్లో అస్సలు ఛార్జింగ్ లేదు. బేసిక్గా ఈ వాచ్ ఒకసారి బాగా షేక్ అయిపోతుంది, ఆగట్లేదు అనమాట. అసలు ఏమైందో కూడా తెలీదు. ఇంకా అందుకని చెప్పి కాల్ సెంటర్కి కాల్ చేశాను. ఫస్ట్ నాయిస్ అనమాట నాది. నాయిస్ ఎక్కడుంది షోరూమ్ అని చూశాను, కానీ మరి ఎక్కడుందో నాకు కూడా ఐడియా లేదు. ఇంకా అందుకని చెప్పి నేను డైరెక్ట్ కాల్ సెంటర్కి కాల్ చేశాను అనమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడానంటండి వాచెస్
మన అడాప్టర్స్ ఉంటాయి కదా, ఫోన్ అడాప్టర్స్, దానికి పెట్టి ఛార్జింగ్లో పెట్టకూడదంట. అలా పెడితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే ల్యాప్టాప్కి కనెక్ట్ చేయండి, ల్యాప్టాప్ అయితేనే మీకు సేఫ్ అని. ఎంతో దీనికి చాలా తక్కువ వాట్స్ పడుతుందంట, అడాప్టర్కి పెడితే ఎక్కువ వాట్స్ పడుతుంది. సో మీకు ఏం ప్రాబ్లం ఉండదు ల్యాప్టాప్తో ఇలా చేస్తే అని చెప్పి రీస్టార్ట్ ఎలా చేయాలి అని వాళ్ళంతా చెప్పారనమాట. ఈ వాచ్ నేను తీసుకొని 2 years అయ్యింది. టైం చూసారు కదా, 9:15, 10,000 స్టెప్స్ అయిపోయాయి. ఇంకా ఛార్జింగ్ పెట్టేసి 9% ఉంది అంతే అనమాట. ఛార్జింగ్ పెట్టేసి స్నానం చేయడానికి వెళ్ళాను. నేను మీతో ఒక విషయం షేర్ చేస్తున్నాను. టైం ఇప్పటికే 10 దాటిపోయింది, అస్సలు ఓపిక లేదు. కాకపోతే ఒక చిన్న గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేద్దామని చెప్పి నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట. పడుకోవడం ఒక్కటే ఆలస్యం అండి, అస్సలు ఇలా పడుకుంటే అలా నిద్ర పడుతుంది, బాగా టైర్డ్ అయిపోతున్నాను. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, నేను March 9th డైటింగ్ అనేది స్టార్ట్ చేశాను. మనం డైటింగ్ చేస్తాంతో పాటు ఫుడ్ కంట్రోల్ కూడా చెయ్యాలి. ఫుడ్ కంట్రోల్ అలాగే ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చెయ్యాలి. నేను ఇంతలా చెప్తున్నాను కదా, నేను ఫస్ట్ 1.5 month అయితే ఏం చేయలేదండి. నేను బాగా లావుగా ఉండడం వలన ఏమైందంటే ఎక్కువ వెయిట్ లాస్ కాదు కానీ ఎక్కువ ఇంచ్ లాస్ అయిపోయాను. అప్పుడు మంచిగా అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ నాకు తెలుస్తుంది ఏంటి అంటే, ఇలా అంటే ముడతలు వచ్చేస్తున్నాయి అనమాట. అమ్మో ఏంట్రా ఇది అని అనుకుని ఎక్సర్సైజెస్ చేయడం మొదలు పెట్టాను. ఇంకా రెగ్యులర్గా 10,000 స్టెప్స్ వేయాలి అని డిసైడ్ అయిపోయాను. అప్పటి నుంచి కంటిన్యూస్గా 10,000 నాట్ 1,000 10,000 స్టెప్స్, వాకింగ్ స్టెప్స్ వేస్తున్నాను. ఇంచ్ లాస్ అయ్యింది, వెయిట్ లాస్ అయ్యింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. March 9th స్టార్ట్ చేశాను. April 9th మాకు వేవింగ్ మిషన్ లేదు ఇంట్లో. May 1st weekలో నేను ఆర్డర్ చేస్తే May 9th లోపల వచ్చిందనమాట. May 9th నేను 8 kilos తగ్గాను. May 9th చూసుకుంటే 2 months అంటే నేను ప్రతిరోజు చూసేసుకోనండి వెయిట్ కూడా. నేను వన్స్ ఇన్ ఏ మంత్ చూద్దామని అంతా అనుకున్నాను. ఇంకా 2 months చూసుకున్నాను కదా, 8 kilos తగ్గాను. ఇప్పుడు చూసుకుంటే 11 kilos తగ్గాను. ఇప్పుడు అనంటే June 9th. నేను ఈ వీడియో షూట్ చేసేది June 10th అనమాట. June 9th నేను 11 kilos తగ్గాను. అసలు నేనైతే మామూలు హ్యాపీగా లేను. 3 monthsలో 11 kilos మంచిగానే తగ్గాను. దట్టు నేను హెల్తీగా అన్నీ తింటూ, అంటే అన్నం తప్ప మిగతావన్నీ తింటూ కూడా నేను మంచిగా హెల్తీగా తగ్గాను అని అయితే అనుకుంటున్నాను. నేను నా వీడియోస్లో చెప్పేది ఫుడ్ వైజ్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ వైజ్ కానివ్వండి, ఏదైనా కానీ నా ఓన్గా నేను చేసుకుంటున్నది కూడా. ఎవ్వరి దగ్గర నుంచి సలహాలు నేను తీసుకోలేదు. నన్ను చూసి ఎవ్వరూ ఫాలో అవ్వద్దు. కాకపోతే నేను ఇలా ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను, ఇంత ఇంచ్ లాస్ అయ్యాను అని నేను అనుకుంటున్నాను. కొన్ని బ్రాండ్ కుర్తీస్ అయితే 2XL, XLకి కూడా వచ్చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో August 9th అంతా, అంటే ఇంకొక 2 months ఉంది కదా, 2 months అయినా, జూన్ నుంచి జూలై నుంచి ఆగస్ట్, 2 months ఉంది కదా. ఈ 2 monthsలో ఒక 15 kilos తగ్గుతాము. అంటే మార్చ్ నుంచి ఆగస్ట్ వరకు, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 6 months అవుతుంది అప్పటికి. సో ఒక 15 kilos అలా అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ అట్లీస్ట్ 14 అయినా ఈ 2 monthsలో ఒక 3-4 kgs అయితే తగ్గుతాను కదా అని అనుకుంటున్నాను. చూడాలి. కాకపోతే కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను కన్సిస్టెన్సీతో చేస్తాను నేను భోజనానికి, అంటే ఎవరైనా భోజనానికి పిలిస్తే అది మిస్ అవ్వను, ఫుడ్ తినడానికి పిలిస్తే అది మిస్ అవ్వను. నేను ఫుడ్ అయితే మిస్ అవ్వట్లేదు. బేసిక్గా నాకు ఏంటి అని అంటే స్వీట్స్ చాలా ఇష్టము, ప్లస్ అన్నం అంటే అస్సలు ఇష్టం ఉండదు నా చిన్నప్పటి నుంచి కూడా. కానీ ఇప్పుడు నేను స్వీట్స్ తినడం మానేశాను, అన్నం తినడం మానేశాను. బేసిక్గా నాకు అన్నం అంటే కూడా అంత ఎక్కువ ఇష్టం ఉండదు. మా అమ్మ ఉన్నప్పుడైతే నాకు స్వీట్లు ఏమన్నా పెట్టు అని నేను నేర్చేదాన్ని అనమాట. నేను అలా అంత ఇష్టం నాకు స్వీట్స్ అంటే. అలాంటిది నేను అసలు స్వీట్సే తినట్లేదండి. కాకపోతే బెల్లం తింటాను, పల్లి చిక్కీ తింటాను కంపల్సరీగా. ఎందుకో నాకు అది తింటే కొంచెం స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి అని అనిపిస్తుంది అనమాట. అందుకని తింటాను అనమాట అది కూడా.
సో నేనైతే నా ఓన్ డైట్, నా ఓన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసి మంచిగా వెయిట్ లాస్ అలాంగ్ విత్ ఇంచ్ లాస్ అయ్యాను అనమాట. సో ఇది ఈ న్యూస్ షేర్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా చాలా టైర్డ్ అయిపోతున్నానండి. ఇప్పుడు 10 అయిపోయింది టైము. వీడియో రికార్డ్ చేయడానికి కూడా నాకు ఈ వీడియో ఎడిట్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి నాకు ఓపిక లేదు. ఇప్పుడు పడుకున్నానంటే మత్తు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా. సో ఇదేనండి, ఈ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ అండి.